హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే సీజన్ ఫ్రూట్ తాటికాయ. తాటికాయలు తీసుకొచ్చానండి. నిన్న రైతు బజార్కి వెళ్తే అక్కడ నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద గంపల్లో బుట్టల్లో పెట్టి అమ్ముతున్నారు. కాయ వచ్చి ఒక్కోటి పెద్ద కాయ అయితే 30 రూపాయలు, చిన్న కాయ అయితే 25 రూపాయలు అలా అమ్ముతున్నారు. నేను 2 కాయలు తీసుకున్నాను. చోటు ఎంత రెడ్డిష్గా చాలా బాగున్నాయండి కాయలు. చాలామంది అమ్ముతున్నారు కానీ నేను ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఎన్నో లేవు, 4 కాయలు 5 కాయలు పెట్టుకుంది. చూసి ఆవిడ అందే, చూడండి అమ్మా, ఇలా వాసన చూడాలి, ఇలాగ విడదీసి చూడండి, బాగున్నాయి లేవో తెలుస్తుంది, కాయలు బాగున్నాయమ్మా, కాయలు చాలా బాగున్నాయి, తీసుకోమని చెప్పింది. అవి చూసుకుని మంచిగా వాసన వచ్చేవి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒక కాయ బాగా మెత్తగా ఉంది, ఒక కాయ కొంచెం గట్టిగా ఉంది, కానీ అది అలాగా నలిపితే కొంచెం మెత్తబడింది. కానీ ఒకటండి, సీజన్ టైంలో సీజన్ ఫ్రూట్ ఏది ఉన్నా సరే ఆ సీజన్లో కంపల్సరీ ఆ ఫ్రూట్ తింటాకి ట్రై చేయండి, ఏదైనా సరే. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి దొరికియండి, అస్తమాను దొరకవు కదా. అలాంటప్పుడు కంపల్సరీ సీజన్ ఫ్రూట్ అనేది కంపల్సరీ తినటం అనేది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఆ రోజుల్లో అయితే పొలాల దగ్గర అది దొరికినాయి అవి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే సిటీకి వచ్చాక డబ్బులు అయితే అయినాయి కానండి, ప్రతిదీ దొరుకుతుంది. సిటీలో దొరకలేదంటూ ఏదీ లేదు, డబ్బులు ఉండాలి. కానీ ఎక్కడ చూసినా దేవీ చౌక్ దగ్గర అమ్ముతున్నారు, ఇక్కడ రైతు బజార్ దగ్గర అమ్ముతున్నారు, పారి మార్కెట్ దగ్గర అమ్ముతున్నారు. అలాగే ఎక్కడ చూసినా రోడ్డు పక్కన గోదావరికి వెళ్ళే దారిలో కూడా ఎక్కడ చూసినా గోదావరి గట్టు దగ్గర కూడా